ఎవరీవన్, ఇవన్నీ ఎవరు చేసిరు అనుకుంటారు? నేనే చేసి. అవి ఎలా ఉన్నాయో తెలియాలంటే తిన్న వాళ్ళు ఏం కాగా మంచిగా ఉంటే అవి మంచిగా ఉన్నట్టు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాప్స్ 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 అంతా నేనే చేసి. ఎవరు చేశారు? వీడి బర్త్డే కోసం మేము ఎంత కష్టపడుతుంటే వాడు చూడండి ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. ఇప్పుడు ఎగిరిపోతుంది, ఏం చేయాలి? ఇట్లా పట్టుకోవాలి. ఏం చెప్పావురా? ఇట్లా పట్టుకో. నాకు అందరూ మ్యాటర్ ఏంటంటే పైపు, వాటర్ పైపు, దాన్ని ఫ్రేమ్ గా మనం మార్చుకున్నాం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? బర్త్డే ఈరోజు ఇది నాది. తమ్ముడికి హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మహిప్రియ యూట్యూబ్ ఛానల్. మా డే ఎలా స్టార్ట్ అయిందో మార్నింగ్ నుండి మీరు కూడా చూడండి. మా అంశిగాడి బర్త్డేకి స్పెషల్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి. ఈరోజు స్పెషల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మటన్ కర్రీ, అండ్ నెక్స్ట్ ఇది ఏమనుకుంటున్నారు? ప్రోటీన్ చికెన్ కర్రీ, నెక్స్ట్ బగారా రైస్. ఎంతమందికి బగారా విత్ చికెన్ మటన్ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి. వైట్ రైస్, ఏది ఎన్నున్నా లాస్ట్కి వైట్ రైస్ అయితే ఉండాల్సిందే. నెక్స్ట్ మై ఫేవరెట్ పొటాటో ఫ్రై, వెజ్ లో నా ఫేవరెట్. అండ్ ఫైనల్లీ పచ్చి పులుసు. కర్రీలో పచ్చి పులుసు వేసుకొని తింటే ఉంటుందండి ఆ టేస్ట్ వేరే లెవెల్. ఇవన్నీ ఎవరు చేసిరు అనుకుంటారు? నేనే చేశాను. నమ్మట్లేరు కదా, అది నిజమే. ఇవన్నీ వంటలు నేనే చేశాను. అవి ఎలా ఉన్నాయో తెలియాలంటే తిన్న వాళ్ళు ఏం కాగా మంచిగా ఉంటే అవి మంచిగా ఉన్నట్టు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఒకవేళ వాళ్ళకి ఏమన్నా అప్సెట్, స్టమక్ అప్సెట్ అయ్యి ఏదైనా అయ్యి ఉంటే దానికి లాస్ట్కి తినడానికి కర్డ్ రైస్ తిని ఫ్రీ చేసుకోవడమే. ఇది నేను చూడలా. సరిగ్గా వీరది మళ్ళీ మైక్ పెట్ట. వాడు చేయడంట అంశు, వాడు వీడియో తీయడంట. నీక్షు వీడియో తీయవా? నీక్షు కమ్ ఆన్, క్లాప్స్. నీక్షు క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. గుడ్ బాయ్. కమ్ ఆన్. ఆ టైం పోవచ్చు నువ్వు అట్టయితే. నేనా? ఆ టైం జాబ్ పెట్టుకుని నువ్వే సాటర్డే సండే ఓన్లీ సాటర్డే సండే ఆర్డర్లు అయితే చేస్తున్నావు. సాటర్డే ఈవెంట్స్, ప్రియా ఈవెంట్స్ ఓన్లీ సాటర్డే సండే, ఓన్లీ బర్త్డేస్ అయితేనే చేస్తాం. కాకపోతే మీకు ఆర్డర్ అంటే ముందే ఇవ్వాల్సి వస్తుందిగా. ఈరోజు రేపు బర్త్డే అంటే ముందు రోజు నుంచి డెకరేషన్ స్టార్ట్ చేస్తాం. బాగుంది. చిన్న చిన్న డెకరేషన్స్ కావాలంటే ప్రియా ఈవెంట్స్ కలవండి. కాకపోతే డెకరేషన్ ఒక ముందు రోజు స్టార్ట్ చేయించుకుంటా అంటే స్టార్ట్ చేయించుకొని కంప్లీట్ చేస్తారు. ఒక 2 days ముందు కానీ చెప్తే గానీ మాకు ఏమంటారు అన్ని రెడీ చేసుకోవడానికి 2 days పడుతుంది. డెకరేషన్ అయిపోయేసరికి 2 days పడుతుంది. ఓన్లీ వాడు 1/2 hour పడుకుంటాడు. 1/2 hour లోనే మేము చేసేస్తాము. ఎవరు బెలూన్ వాళ్ళే కొట్టుకోవాలి. మూడైతే నేను బెలూన్ కొట్టిస్తా గాలి, కాకపోతే మూడేసిస్తే అప్పుడు ఇట్లా థ్రెడ్డింగ్ చేస్తాం.
సౌండ్ చేయి. పండీక్ష గాడికి ఎట్లా భయపడాల్సి వస్తుంది, వాళ్ళు వేస్తే ఎంత ఆగం చేస్తాడా అని. బేసిక్గా థిక్ గ్రీను, బట్ వీడియోలో మనకి బ్లో పడుతుంది. థిక్ గ్రీను, లైట్ గ్రీను, ఈ రెండు థిక్ గ్రీను, రెండుల వర్షాలు లైట్ గ్రీన్, దాని తర్వాత గోల్డ్ ఆర్ ఎల్లో. అది ఎల్లో, అది దాని తర్వాత గోల్డ్ కి ఎల్లోకి తేడా తెలియదు మనకి. యాక్చువల్గా గోల్డ్ లాగా అనిపించింది, గాలి కొట్టేసరికి ఎల్లో అయిపోయింది. ఏం చేస్తాం, ఇది వైట్. దాని తర్వాత అగైన్ రిపీట్, రెండు గ్రీను, రెండు లైట్ గ్రీను, దాని తర్వాత ఎల్లో, వైట్ అండ్ గ్రీన్, సేమ్ రిపీట్. అంతా నేనే చేసి. ఎవరు చేశారు? నన్ను మాత్రం చూపించకపోతే నా కష్టాలు ఎవరు గుర్తించట్లేదు. ఏం చేస్తాం, హెల్ప్ చేయట్లే. ఇది ఒక థ్రెడ్ ఒకటి తీసుకొచ్చింది అంతే, ఈ థ్రెడ్ తీసుకొచ్చింది అంతే బయటికి పోయి. కాంచిగాడు పుట్టినరోజు కాంచి రోజు వర్షమే, బర్త్డేకి వర్షమే. లాస్ట్ ఇయర్ లక్గా వర్షం బర్త్డే అయిపోయిన తర్వాత స్టార్ట్ అయింది. నెక్స్ట్ పుట్టినరోజు కూడా వర్షం వచ్చింది, అన్నదమ్ములు ఇద్దరు పుట్టినరోజు వర్షమే. అంశిగాడి బర్త్డే అంటే వర్షం వస్తుంది. వీడి బర్త్డే కోసం మేము ఎంత కష్టపడుతుంటే వాడు చూడండి ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. నీ గురించి అరే చూడు, ఫ్రేమ్ ఒక సెట్ చేసుకోవాలి ఫస్ట్. చెక్ చేసుకోవాలి మనకు చేయడం వస్తుందా రాదా. అరే 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 ఎగిరిపోగలరే. అరే ఇప్పుడు మధ్యలో దిగుతూ ఉంటది. అరే ఒక నిమిషం అల్లలాగా వస్తుందా ఎట్టుందో పట్టుకో. పగిలిపోగల. ప్రియా ఈవెంట్స్ చెప్తురా, ప్రియా ఈవెంట్స్. ఇప్పుడు ఇది ఎగిరిపోతుంది, ఏం చేయాలి? ఇట్లా పట్టుకోవాలి. ఏం చెప్పావురా? వాళ్ళ అసిస్టెంట్స్ ఉన్నారు కదా. చిడి ఇట్లా పట్టుకో. నాకు అందరు మళ్ళీ ఏం డెకరేషన్ చేసి దాంట్లో. ఒక నిమిషం పుట్టమ్మాయి ఈవెంట్ మేనేజర్ అవ్వగానే సరిపోదు, హైట్ కూడా ఉండాలన్నారు. అట్లా అంటారు. లేనప్పుడు లాడర్ వేసుకోవాలి, స్టిక్కర్ పెడితే అయిపోద్ది. బొమ్మలు చాలా ఉన్నాయి కదా. రైట్, అలా ప్రియా ఈవెంట్స్ దాన్ని అడ్జస్ట్ చేయాలి. ఇక్కడ కట్టాను పైన కడతా ఎట్లా. లేచిండు చూసి ఎట్లా చేస్తుండు. లేచి నీచే లేచిండు, ఇప్పుడే ఆగమాగం చేస్తుండు. లేచి నుంచి కూర్చుండాలి. వచ్చి మ్యాటర్ ఏంటంటే పైపు, వాటర్ పైపు, దాన్ని ఫ్రేమ్ గా మనం మార్చుకున్నాం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నా? ఇంట్లో ఇలా ఈజీగా చేయడానికి మా ఆయన కాంటాక్ట్ అవ్వండి. చీపిరి పుల్ల కూడా యూజ్ అవుతుంది, కానీ ఆ చీపిరి పుల్ల ఎట్లా వాడుకోవాలనేది మనది ఆలోచించుకోవాలి. ఇంకా తెలివితేటలు ఉన్న వాళ్ళతో మనం మాట్లాడలేదు. కొన్నిసార్లు బాగా పనిచేస్తుంది, కొన్నిసార్లు అసలు పనిచేయదు. చార్మినార్ పోతే ఇట్లాంటి ఒక 500 రూపాయలు పెడితే ఒక దండ వస్తుంది. ఇది మనం మంచిగా మెయింటైన్ చేసుకుంటే ఒక ఇల్లు మొత్తానికి సరిపోయేది అంత ఉంటుంది. దాదాపు 100 మీటర్ల పైన ఉంటుంది. ఇట్లాంటివి నా దగ్గర 2 ఉన్నాయి. ఎప్పుడైనా పండగ కావాలనుకున్నప్పుడు, దీపావళి పండుగ అన్నప్పుడు ఇల్లు మొత్తం పెట్టుకోవచ్చు. దీంతో ఎటువంటి ఎవరితో టెక్నీషియన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. జస్ట్ ప్లగ్ పెట్టుకుంటే చాలు. టైం వేస్ట్ చేయదు. ఫస్ట్ ఆ లైట్స్ ని ఇట్లా వెనక నుంచి ఇక్కడ మధ్య నుంచి ఒక లైన్ తీసుకొస్తాం.
నేనా? నువ్వే కేక్ కట్ చేయడానికి చాక్లెట్ తినేస్తున్నావు నువ్వు ఎవరికి ఇవ్వకుండా. కాదు ఆ, బర్త్డే కదా ఆ, చాక్లెట్ ఇయ్యా నీ బర్త్డేకి ఎవరు చాక్లెట్ ఇవ్వవా? నువ్వే తింటావా? నేను తింటా వేస్ట్ ఫెలో. వేస్తారా నీక్షు 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 లుక్ ఎట్ మీ. క్యూట్ కొన్నయ్యా, క్యూట్ స్మైల్ ఇస్తుంది. తమ్ముడు గుడ్ బాయ్, అన్నయ్య బ్యాడ్ బాయ్. మంచి దిగట్లే ఫొటోస్. అంచు ఈరోజు ఏంటి ఏంటి స్పెషల్ అంచు? ఎలిఫెంట్ స్పెషల్ ఈరోజు. నీదా ఈరోజు? నీదా? తమ్ముడు బర్త్డే అంటగా ఈరోజు. నీదేనా? 100 బర్త్డేనా? అంత ఓల్డ్ అయిపోయినావు నువ్వు. 5th బర్త్డేనా? కేక్ కావాలా? కేక్ ఏం చేస్తే కేక్ చేస్తే కేక్ తీసే తింటా తింటా తింటావా? తగ్గిస్తావా? తింటా నువ్వే తింటావా? వదిలేవా? ఇద్దరికి ఇస్తా నేను తినని ఇద్దరికి ఇస్తా ఇద్దరికి ఇస్తావా? అందరికి ఇస్తావా? అందరికి ఏం చేస్తావు? నేను ఎవరో నాకు అన్ని తీసుకున్నారో నేను అన్ని తినేస్తా. కేక్ తినేస్తావా? మాకు ఇవ్వవా? నువ్వు గడ్డి తింటావు కదా, అవును అందుకే అక్కడ గడ్డి పెట్టిన. ఎందుకు లేచినావురా? నీ బర్త్డేకి నువ్వే క్లాప్స్ కొట్టుకుంటావా? బర్త్డే టు యూ. కూర్చోండి విజయ మేడం. ముచ్చట పెట్టుకోవడానికి వచ్చినా నువ్వు? హ్యాపీ బర్త్డే టు యూ. కజ్జి కజ్జి. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ నైట్విక్. హ్యాపీ బర్త్డే టు యూ. క్లాప్స్. నీక్షు నీక్షు అన్నకి విషెస్ చెప్పు. హ్యాపీ బర్త్డే అంచు తల్లి. హ్యాపీ బర్త్డే. అరే పెట్టట్లే అంట వాడు చూడు. కూడా అంతే చేస్తుంది.
మైక్ ఇవ్వట్లేదా? హ్యాపీ బర్త్డే ఓ బో ఇట్లా వేసి తిరుగుతున్నాడు అయినా హ్యాపీ బర్త్డే అది చూడు. క్యాప్ పెట్టలేదు అసలు వాడికి. అవును హార్ట్ ఎవరు నిజం తీసుకొచ్చాను కదరా. హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ 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 బర్త్డే టు యూ హ్యాపీ 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 బర్త్డే టు యూ. నాకు ఇవ్వలేగా అంచు చాక్లెట్ వన్నేనా తమ్ముడికి తమ్ముడికి దగ్గు వస్తుందంట. అదొక ఫోటో పెట్టి దింపుతాం. ఈ ఒక ఫోటో అన్నా నైతిక్ రెడ్డి రాస్తారు. కేక్ ఇయ్యలే. జరగా పింకుల్ కేక్ ఇయ్యలేగారా మరి కానీ మరి కేక్ ఇవ్వగిద్దాను. తమ్ముడు చిన్నగా ఉండు నేను ఓపెన్ చేస్తున్నా నాకే నాకేనా నేను ఓపెన్ చేస్తున్నా కాబట్టి నాకే సరే నీకే 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 హ్యాపీ బర్త్డే అంట చూడు ఇక్కడ. వాడు ఎంత ఓపెనింగ్ లో ఉన్నాడు. కప్పంచు నీకు ఏం తాగుతావు? ఇప్పుడు అయిపోయింది బాబాయ్. ఎంత కట్ చేసి కింద పడక పాలు మాత్రం తాగొద్దు కదా. రోజు పాలు తాగుతావు దాంట్లో. విజయ్ ఆంటీకి థ్యాంక్స్ చెప్పు మరి. అంతే అండి, ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ సపోర్టింగ్ us and keep loving us.